ఈ వీడియోలో ఒక 5 ఫ్యాక్ట్స్ చెప్పుకుందాం. వీడియో ఎండ్ వరకు చూడండి. కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది, అదే కాకుండా ఇన్ఫర్మేటివ్గా కూడా ఉంటుంది. మీకు ఆధార్ కార్డు ఉంది, నాకు ఆధార్ కార్డు ఉంది, మన వీడియోస్ని స్కిప్ చేసే వారికి కూడా ఆధార్ కార్డు ఉంది, అంతేకాకుండా మనకి సబ్స్క్రైబ్ చేసుకునే వారికి కూడా ఆధార్ కార్డు ఉంది. అయితే ఒకటి గమనించిరా, మన భారతదేశంలో మొట్టమొదటిగా ఆధార్ కార్డుని ఎవరికి ఇచ్చారనేది మహారాష్ట్రలోని తెంబాలి అనే గ్రామంలో అయితే రంజన్ సోనవనే అనే ఆమెకైతే ఫస్ట్ ఆధార్ కార్డ్ అయితే ఇచ్చారంట. అది కూడా సెప్టెంబర్ 29, 2010లో. అయితే మన భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఐఏఎస్ ఆఫీసర్ ఎవరో తెలుసా? అన్నా రాజం మల్హోత్రా. రవీంద్రనాథ్ ఠాగూర్ ఏ పుస్తకం రాస్తే అతనికి నోబెల్ బహుమతి వచ్చిందో తెలుసా? గీతాంజలి అనే పుస్తకం రాస్తే ఆయనకు నోబెల్ బహుమతి వచ్చింది. భారతదేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారో తెలుసా? మీరు కాదు, నేను కాదు, రాష్ట్రపతి అయితే నియమిస్తారు. అయితే మరి మన తాతల కాలం చూసుకున్నట్టయితే అప్పటి వారు 8 మందిని 9 మందిని ఇట్లా కనేవారు. ఇప్పుడు ఒక 2 ముగ్గురిని అంటున్నారు. కానీ ఒక జీవి మాత్రము తన జీవితంలో ఒక్కసారి జన్మనిస్తుంది. ఆ జీవి ఎవరో తెలుసా? ఆక్టోపస్. ఆడ ఆక్టోపస్. ఆ ఆడ ఆక్టోపస్ అయితే జీవితంలో ఒక్కటేసారి అయితే జన్మనిస్తుందంట.